నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో ఈరోజు 2006-2007 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి గురువులను ఆహ్వానించారు. అలాగే కార్యక్రమానికి ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా రావడంతో కార్యక్రమం ఇంకా విజయవంతంగా నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. అలాగే స్నేహితులందరూ ఆటపాటలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి సార్, గంగాధర్ సార్, శ్రీనివాస్ సార్, పూర్ణచంద్రరావు సార్ తదితరులు పాల్గొన్నారు. మీరందరికీ బాగా మంచి విజ్ఞానం ఉంది అని నేను భావిస్తూ, ఇప్పుడు ఒకవేళ మీ లోపల అంటే ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండొచ్చు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉండొచ్చు, వ్యాపారంలో కూడా ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే మీ ఈ వయస్సు అయిపోలే, చదువుకోవడానికి ఇంకా ఉంది. మీరు ఇంకా చదవచ్చు, ఇంకా ఉద్యోగాలను పొందొచ్చు. అదే అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది, నేను పెద్దవాడిని అయిపోయినా, పెద్ద అమ్మాయి పెద్ద పిల్లలు ఉన్నారు, నా లైఫ్ ఇంతే అని సరిపెట్టుకుంటే సరైనది కాదు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రోజు పరిస్థితి అంటే ఉద్యోగ అర్హత వయసు 45 years, 45 ఏళ్ల వరకు ఉద్యోగం పొందొచ్చు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని కృష్ణానగర్ మాతృమందిర్ పాఠశాలలో శనివారం రాత్రి పాఠశాల 25వ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ మడత రమేష్, రామగుణం సీఏ ప్రవీణ్ కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. Thank you. వినాశాయ
Looking at the tree, the girl feels joyous. Again, the bird starting perching on the tree. The tree. Everyone of us should learn the lesson from the girl. Trees. Protect the trees. They are the after lifeline. I hope you all enjoyed it for your appreciations. Mind-blowing performance by our little nursery superstar, a standing incredible talented nursery performance. Please parents, give them a big round of applause. Now we are delighted to invite our chief guest to join us on the stage. Thank you, sir. Thank you. Respect and admiration. We invite our revered chief guest, Manata Ramesh Garu, Assistant Commissioner of Police, Godavari Kani, and Tangella Praveen Kumar to ascend to the dais and grace us with their presence. మొబైల్లో కూడా మళ్ళా స్మార్ట్ ఫోన్స్ అలా వాళ్ళు స్లోగా జంప్ అయ్యారు. కానీ మనం మాత్రం స్ట్రైట్ గా కొన్ని సంవత్సరాల క్రితము డబ్బులు కడితే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ ఫోన్ కనెక్షన్ దొరకదు. ఇక్కడ ఉన్న చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఫోన్ కనెక్షన్ దొరకదు. మారిపోయామంటే డైరెక్ట్ గా ఇప్పుడు సిమ్ కావాలంటే సిమ్, 5G కావాలంటే 5G, వాట్సాప్ ఏదైనా సరే స్మార్ట్ ఫోన్లు బజార్కి వెళ్ళి కొనుక్కేస్తున్నాం. అంటే జంప్ చాలా ఫాస్ట్ గా చేసాం. ఇక్కడ జంప్స్ ఇంకా ఫాస్ట్ గా అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జంప్స్ ఇంకా ఫాస్ట్ గా అవుతాయి. ఎంత స్పీడ్ గా మారిపోతుంటుంది అంటే ప్రపంచం అంత
1 2 1 2 10 1 2 ఆపర్చునిటీ. యాక్చువల్గా నిజంగానే చాలా బిజీగా ఉన్న ప్రోగ్రామ్కి రావద్దని అనుకున్నాం, కానీ అనుకోకుండా తప్పనిసరి పరిస్థితుల లోపల ఒకసారైనా అంటే స్కూల్కి పిలిస్తే ఏ స్కూల్కి పిలిచినా కానీ ఎంత బిజీ ఉన్నా కానీ తప్పకుండా ఒకసారైనా వచ్చి వెళ్ళేటువంటి ఏదో ఒక ఏమంటారు కాలింగ్ బ్యాక్ టు ది చైల్డ్హుడ్ లాగా ఏ స్కూల్కి పిలిచినా పోయేటువంటి ఒక అది ఉండడం వల్ల దీన్ని మిస్ కాకూడదని రావడం జరిగింది. నిజంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి ప్రోగ్రామ్, ఒక మంచి స్కూల్కి వచ్చినటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. ఇట్లాంటి స్కూల్కు ఎన్నిసార్లు పిలిచినా వచ్చేస్తాం. ఈ లైట్లు బంద్ చేయకపోతే ఈ మూడు కొంచెం నేను వాళ్ళని చూడాలి. మార్పు, ఓర్పు, మార్పు, కూర్పు. మార్పు, ఓర్పు, కూర్పు. లేదు ఏదైనా కాదు, ఒక సీక్వెన్స్ ఉండాలి. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ మార్పు. ఇంతకుముందు మా సీఏ గారు చెప్పినారు కదా, చేతులు జేబుల నుంచి ఏదో తీసి ఇట్లా చూపించింది చాలా చెడ్డది అని చెప్పి చెప్తున్నారు. ఇలా చాలా మంది తల్లులు ఉన్నారు, తండ్రులు కూడా ఉన్నారు అనుకోండి. తల్లులను పక్కకు పెట్టేస్తే తల్లులకు ఒక చిన్న ఛాలెంజ్ ఏమి అని అంటే, సెల్ ఫోన్ చెడ్డది అని అన్నారు కదా. ఇప్పుడు ఇంత మంచి స్కూల్లో చదివే మీ పిల్లలకు ఎంతమంది అన్నం తినకుంటే లేకుంటే ఇంకేదైనా మారం చేస్తే చెంప మీదకి వాళ్ళ దెబ్బ కొట్టి సెల్ ఫోన్ గుంజి అన్నం తినిపించడం కానీ స్కూల్కి తయారు చేయడం కానీ పోయేంత ధైర్యం ఉన్న తల్లులు ఎంతమంది ఉన్నారు? అన్నం తినకుంటే ఇట్లే తల్లి సెల్ ఫోన్ ఇస్తే తల్లిని కొట్టేంత కాదు, కనీసం తిట్టేంత ధైర్యం ఉన్న తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఇది మనకు నవ్వుకోవడానికి ఈజీగా ఉన్నప్పటికీ కూడా పోనీ ఇంకొక మాట చెప్తాను. ఇలా చాలామంది అంటే నాకు కూడా పిల్లల స్కిట్స్ చూడాలని చాలా ఆతృతగా ఉంది. నేను తొందరగానే ముగిస్తాను. మీరు చాలామంది మొక్కలు పెంచుతారు. పెంచని వాళ్ళు మొక్కలంటే ఇష్టం. ఇప్పుడు పిల్లల స్కిట్ వచ్చేంత చూసే వరకు ఒక మంచి స్కిట్ చేస్తూ ఉన్నారు పిల్లలు, చెట్టును హగ్ చేసుకోవడం. యాక్చువల్లీ యూరోప్లో అది ఒక పెద్ద కల్చర్గా స్టార్ట్ అయ్యింది. యూరోప్ లోపల హగ్ ద ట్రీ అని చెప్పేసి ఒక పెద్ద కల్చర్ కూడా స్టార్ట్ అయ్యింది. సార్ మీ బాబు జర్మనీలో ఉన్నాడేమో కనుక్కోండి. దట్ ఈస్ అ వెరీ బిగ్ కల్చర్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద యూరోప్ టు హగ్ ద ట్రీ సో దట్ యూ కన్జర్వ్ ది నేచర్. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక మొక్క పెంచేటప్పుడు ఒక కుండీలో కానీ అక్కడ కానీ ఎక్కడైనా ఒక మొక్క పెంచేటప్పుడు ఏదో ఒక బ్రాంచ్ పక్కకు వెళ్తే దాన్ని ఏం చేస్తారా? అట్లే వదిలేస్తారా? లేకుంటే కట్ చేయడమో లేకుంటే తాడు పెట్టి గుంజి కట్టడా చేసి నిలబడి ఒక అది పెడతారా? ఏం చేస్తారు?
పక్కకు పోనీయకుండా పక్క గుంజి కడతారు కదా, స్ట్రైట్గా పెరగడానికి కడతారు కదా. మరి 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో బ్రతికే ఒక మొక్క మహాండ సరే తాత్కాలికంగా మీరు దాన్ని ఉండేటువంటి ఒక మొక్కనే నిర్దాక్షిణ్యంగా కట్ చేసి బ్రాంచ్ కట్ చేసి లేకుంటే తాడుబెట్టి కట్టి చక్కగా పెరిచే ప్రయత్నం చేస్తారు కదా. మీ భవిష్యత్తును వాళ్ళలో చూసుకునే మీ పిల్లలను అంతే కదా, పిల్లల లోపల మీరు మీ భవిష్యత్తును పిల్లల లోపల చూసుకుంటాం. మన భవిష్యత్తును ఎవరు చూసుకుంటాం, మన పిల్లల లోపల చూసుకుంటాం. అట్లాంటి పిల్లలను క్రమశిక్షణగా పెంచడానికి మీరు ఎంతో కొంత వాళ్ళను తప్పకుండా బాధ అనిపించినప్పటికీ కూడా బాధ పెట్టయినప్పటికీ కూడా వాళ్ళని క్రమశిక్షణగా పెంచాలి. అది మొదటి నుంచే పెంచాలి. అందుకే మొక్కై వంగనిది మానై వంగన అని ఒక సామెత కూడా ఉంది. సో పిల్లల లోపల క్రమశిక్షణ చిన్నప్పటి నుంచే, ఇప్పుడు సార్ వాళ్ళు గురుజీ గారు చెప్పారు, వాళ్ళకు ఒక కల్చర్ పెంచుతున్నారని. ఆ మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలు కావాలంటే పిల్లల నుంచి కాదు, తల్లిదండ్రుల నుంచే మొదలు కావాలి. మన పిల్లలకు మనం ఏమన్నంటే సార్ ఏడిస్తాడు సార్, లేకుంటే తినడు సార్, వాడు తినడు సార్, లేకుంటే అంటే మా దగ్గరికి వచ్చే కొన్ని కంప్లైంట్స్ లోపల చూస్తూ ఉంటాం. ఒక 9th క్లాస్ పిల్లానికి బండి కొనిస్తాడు, ఇంటర్మీడియట్ పిల్లాడు బండి స్పీడ్గా పోతే తల్లి గర్వంగా వారి వెనకాల కూర్చుంటుంది. ఎక్కడికి తీసుకొని పోతాడు, వాడు షాప్కు తీసుకొని పోతాడు, తీసుకొచ్చేస్తాడు. ఆ తర్వాత మమ్మీ ఇప్పుడే వస్తా అని మళ్ళీ పోతాడు, దురదృష్టవశాత్తు తిరిగి రాకుండా వెళ్ళిపోతాడు. అట్లా చాలా చూస్తూ ఉన్నాను. మీ పిల్లలకు ఈ స్థాయి, ఇది 5th క్లాస్ వరకే ఉన్నటువంటి ఈ స్కూల్ను మీరు మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా కావాలంటే వాళ్ళకి ఆ ఫౌండేషన్ చాలా గట్టిదేయాలి. మీరు తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క ఎమోషనల్ బ్లాక్మెయిల్కు మీరు లొంగొద్దు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ మహాండ ఓ పూట అన్నం తినడు, ఏం చేస్తాడు, ఓ పూట అన్నం తినడు, బయటికి వెళ్ళిపోతే ఆకలి అయితే మళ్ళీ వాడే వస్తాడు. కానీ ఈ రోజులలో తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే ఆ పిల్లలు చేసే వాటికి ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి లొంగి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ 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 వాళ్ళను ఆ రకంగా తయారవుతా ఉన్నారు. దాన్ని మనం గారం అనుకుంటున్నాం, దాన్ని మనం ప్రేమ అనుకుంటున్నాం, దాన్ని ఇంకా చాలా మంచిగా పెంచుతున్నామని అనుకుంటున్నాం. రెండవది, సరే ఇట్లా ఎట్లాగో తండ్రులు ఉన్నారు కాబట్టి ఇంకొక కొంచెం బియాండ్ వెళ్ళిపోతాను నేను. మీ పిల్లలకు 8వ తరగతిలో 9వ తరగతిలో బండ్లు నేర్పుతా ఉన్నారు. ఇప్పుడు సిఐ గారు చెప్పినారు డిసిప్లిన్ అని. ఆ డిసిప్లిన్ అనేది పక్కకు పెట్టేస్తే మన పిల్లలు 8, 9, 10లో వాడు బండి తోలి ఓ పాల ప్యాకెట్ తేవడమో కూరగాయలు తేవడమో చూసి మీరు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ తద్వారా ఏమవుతుంది అంటే మనం ఇచ్చిన ఆ చనువు, మనం ఇచ్చిన ఆ ప్రేమ అని మనం అనుకుంటాం. అది ఒక్కొక్కసారి చాలా కుటుంబంలో ఒక దుర్ఘటనకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆ ఇండిసిప్లిన్ మనకు అట్లాగే పెరుగుతూ ఉంటుంది. సో దయచేసి తల్లిదండ్రులకు పిల్లలు వాళ్ళు మనం ఎట్లా పెంచితే అట్లా పెరుగుతారు. ఈ మొబైల్ ఫోన్తో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది చాలా డేంజర్ ఇన్స్ట్రుమెంట్. సో ఇప్పుడు చాలా మంది పిల్లలు మారం చేస్తున్నారని, అన్నం తింటలేరని, స్కూల్కి వెళ్తలేరని, నిద్రపోతలేరని చెప్పి మనం ఫోన్లు ఇచ్చేస్తున్నాము. మన బిజీలో మనం పడిపోతున్నాం. కాబట్టి ఇది చాలా డేంజర్. దీంతో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను చూసిన పేరెంట్స్ వచ్చేటప్పుడు చూశాను, మన స్కూల్కి చిన్న దారి ఉంది. పేరెంట్స్ అందరూ కూడా బైక్స్, కార్స్ తీసుకొని వచ్చారు. ఒక్కసారి మీరు వెళ్ళేటప్పుడు చూడండి మీకు ఎంత ఇబ్బంది కలుగుతుందో. ఎందుకు, మీరంతా డిసిప్లిన్గా పార్కింగ్ చేశారు అక్కడ. అసలు ఇంత దారుణంగా పార్కింగ్ చేశారంటే ఆతృతగా అక్కడ పెట్టేసి వచ్చేసారు. కానీ మీరు వెళ్ళేటప్పుడు అదే ఇబ్బంది మీకు కలుగుతుందని చెప్పేసి మీకు కలగాల. సో ప్లీజ్ వెనెవర్ ఏ ఫంక్షన్కైనా, ఏ ఒకేషన్కైనా, ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రై టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్, ట్రై టు ఫాలో పార్కింగ్ సిస్టమ్. సో యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలని, ఇంకా ఈ 5th స్టాండర్డ్ నుంచి ఇంకా 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 ఎక్కువ స్టాండర్డ్స్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకు ఒక మంచి రంగాలలో ఉంచాలని చెప్పేసి నాకైతే కనిపిస్తున్నారు సార్. మీ పిల్లల పర్ఫార్మెన్స్ చూసి డెఫినెట్లీగా ఈ జిల్లా కలెక్టర్గా వస్తారు వీళ్ళు, ఇక్కడ కమిషనర్గా వస్తారు వీళ్ళు, ఒక మంచి పొలిటికల్గా వచ్చి ఎమ్మెల్యేగా అవుతారు వీళ్ళు, ఎంపీగా అవుతారు, ఒక సినిమా ఇండస్ట్రీలో హీరోగా అవుతారు, హీరోయిన్గా అవుతారు. అలా అన్ని రంగాలలో వీళ్ళు ఉంటారని చెప్పేసి నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తోగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామంలో ఏళ్ల చరిత్ర కలిగిన సింగరాల మల్లన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. జాతరకు దుబ్బాక ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎమ్మెల్సీ, గ్రామ తాజా మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ యువజన నాయకులు తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
నూట మండలంలో దర్శింగారెడ్డిపల్లి గ్రామంలో మరి అతి పురాతనమైన ఆలయము సింగన్న మల్లన్న. మరి ఈరోజు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని మరి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మరి మల్లన్న దేవుడు మరి ఈ ప్రాంత ప్రజలకు ఈ దేవుని మీద ఈ ప్రాంతం మీద మరి ఎనలేని మరి ప్రేమ. మరి ఎక్కడెక్కడో పలు గ్రామాల నుంచి మరి సంక్రాంతి పండుగకు ఎప్పుడు కూడా ఒక 2 రోజుల ముందు ఈ జాతర జరుగుతుంది. మరి దానికి తండోపతండాలుగా భక్తులు మరి దుబ్బాక నియోజకవర్గం నుంచి చౌట మండలి కావచ్చు, ఇంకోటి కావచ్చు, గజ్వేల్ కానీ మరి రామాయంపేట కానీ పరిసర ప్రాంతాల నుంచి మరి భక్తులు మరి వేల సంఖ్యలో వస్తారు. మరి వారికి అన్ని విధాల మరి సౌకర్యాలు కూడా మేము కల్పిస్తున్నాం. మరి ఏది ఏమైనా మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో మరి ఉండాలని చెప్పి మరి మల్లన్న స్వామిని మొక్కుకుంటూ మరి ఇక భక్తులు ఎవరైతే వచ్చిందో వారందరికీ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి భక్తులకు కూడా మరి మల్లన్న ఆశీస్సులు ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. ఈ రోజు నూనె మహేష్ ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. సిద్దిపేట జిల్లా తోగుట మండలం చందాపూర్ గ్రామంలో ఇంట్లోని దేవుడికి దీపాంతాలు ముట్టేయడం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటికే ఇల్లు చాలా వరకు కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఉన్న సామాను పూర్తిగా కాలిపోయింది. గ్రామంలోని ప్రజలు ఎంత చల్లార్చినా చల్లారకపోవడంతో గజ్వేల్ నుండి హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పడం జరిగింది.
ఒక్కొక్క నిమిషంకి ఇది కూడా ఇంట్లోనే ఉండేనా అలానే అలా ఉండాలి సామాన్ ఉంటే అలానే అన్ని బియ్యం కాదు ప్రతి ఒక్క ఐటమ్ ఏ ఐటమ్ లేదు బియ్యం చాలా సన్న బియ్యం ఉంటాయి సుమారు ఒక 20 కిలోలు పడుతుంది ఆ డబ్బల ఇదే మొత్తం ఇక్కడ బియ్యం ఉంది ఇక్కడ డబ్బాలు ఉన్నాయండి మొత్తం పోతే అనుకోగానే ఇక మొత్తం అన్ని ఇక పూర్తిగా కాలిపోయినాయి అంటే ఇప్పుడు అవతల కొంచెం ఇద్దరు డబ్బు ఉండే ఏది ప్లాస్టిక్ డబ్బు ఉండే. మూడవ డివిజన్ పరిధి జంగాలపల్లి గ్రామంలోని లక్ష్మీ నరసింహ ఆలయంలో ఆదివారం గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ సాయి డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రావణచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. లేదు కొన్ని అక్షంతలు తీసుకొని అయ్యగారికి ఇస్తే అయ్యగారు స్వామివారికి అమ్మవారికి మధ్యలో వేసి నమస్కారం చేసుకుని తిరుపచ్చనం పట్టినట్టుగా భావించి అక్షంతలు వేసి నమస్కారం చేసుకుని వైకుంఠే కనకాచలే గిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే చనితౌ పుణ్యాచలే స్వాశ్రయః శ్రీలక్ష్మీ కమలాలయావసుమతే రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యాని సతి పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం పాంచాలే మంగళం శుభలగ్నే గోళం నిక్షిప్య గోదారంగనాథ స్వామి గోవింద ఓం ధ్రువంతే రాజావరణ ధ్రువంతే
అనేనా మమ గ్రామరక్షణ హేతునా కంఠే రత్నామి మమ జీవ శతం రంగనాథ స్వామి గోవింద రామరక్షణ హేతునా కంఠే బధ్నామి జుగయే సంజీవ జలదాశతం మహాకాలే సూర్యాది జోలపాడుని బుజ్జగించిన అన్నమయ్యకు వందనం ఓ స్వామి నీ జాడ తెలియలేక కంటికి కొనుకే రాదయ్యా ఓ స్వామి నీ జోలపాడుని బుజ్జగించిన అన్నమయ్యకు వందనం ఏడు కొండలెక్కి నిన్ను చేరినాము స్వామి వెంకటేశునికు వేవేల వందనాలు ఏడు కొండలెక్కి నిన్ను చేరినాము స్వామి వెంకటేశునికు వేవేల కాళ్ళు కదలాలి, చేతులు కాదు, కాళ్ళు కదలాలి. సార్ ఇటు చూడాలి. నాకు సాంబార్ అటు గడు చూడు గిట్టుగా కొంచెం చేయలేం లేదా సార్కి చేయలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనాది కాలంలోనే అన్ని వర్గాల వారికి బాసటగా ఉంటుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామకుండం ఎమ్మెల్యే మక్కాల్సిన రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లతో పాటు మరికొందరికి చెవిటి మిషన్లను అందజేశారు. అసలు నువ్వు సెల్ ముందర పెట్టకు. సినా వెనకకు రాదా, ముందుకు వచ్చేది విజువల్ దొరకదు సార్. వెనకకు రారు, మీరు వెనకకు రారు. ఈ సెల్లు భయ్యా అరుణ్ 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 సెల్లు జరప. సైకిల్ ముందుకు వచ్చేటప్పుడు మనము
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రమాదాలకు గురైన వాళ్ళకి బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు 19,13,000 పైన కాస్ట్తో సైకిల్ ట్రైసైకిల్స్తో పాటు ఇయర్ పార్ట్స్, చెవులకు ఇయర్ హెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు చెప్తా ఉన్నారు గతంలో 2-3 సంవత్సరాలకు కూడా ఒకసారి వచ్చేటి కావు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ వికలాంగులుగా ఉన్నవారు వారిని పూర్తిగా సమాజంతో అందరితో సమానంగా వారిని భావిస్తూ వారిని గౌరవిస్తూ వారికి ఇవ్వడం శుభసూచకం. ఈ నూతన సంవత్సరంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు. చాలామంది స్కూటీలు తర్వాత బ్యాటరీ స్కూటర్స్ అవుతారు. అయితే ప్రభుత్వం దీని మీద ఒక నిబంధన 70% పైన ఉన్న వాళ్ళకి 80% పైన ఉన్న వాళ్ళకి బ్యాటరీ తర్వాత స్కూటీ లాంటివి ఇచ్చేటటువంటి ఒకటి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ సైకిల్ మినిమం అంటే అది చాలా బలమైనటువంటి వాహనంగా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అందరికీ ఎవరెవరికైతే రావాల్సిందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత స్వయంగా మేము తీసుకుంటాం. మా అధికారులందరూ కూడా అనిల్ గారు, పటేల్ గారు, అలైకే పటేల్, స్వర్ణలత సంబంధించిన టీం ప్రత్యేకంగా ఈ జిల్లాలో రామగుండంలో ప్రత్యేకంగా దృష్టి సారించి మరొకసారి వీరందరికీ కమిటీ టెస్ట్ లేదా ఉంటుంది అర్హులైన వారికి టెస్టులు నిర్వహించి అలింకో ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉన్నారు రామగుండం సంబంధించినటువంటి వారందరూ కూడా. ఖచ్చితంగా మీరందరూ కూడా నిరాశపడవద్దు. వారందరికీ కూడా త్వరలోనే ఇప్పించే కార్యక్రమం చేస్తారు. ధన్యవాదాలు. స్వర్గీయ కంది శాంతమ్మ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమారులు కంది శేఖర్, సుధాకర్ బంధుమిత్రులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు శనివారం రామగుండం తబిత ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తల్లి శాంతమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం అనాథ పిల్లలకు అన్నదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కందిశేఖర్, మంతని పోచయ్య, వెంకటలక్ష్మి, సుధాకర్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు అందరు కలిసి, ఇద్దరు కుమారులు కలిసి ఈరోజు మీకు భోజనం అన్నదానం ఏర్పాటు చేసినారు. వారు ఎక్కడ ఉన్నా దేవుని దగ్గర ఉన్నారని, వారి ఆత్మకు శాంతి కలగాలని ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దాం అందరం ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ. మౌనికి రారా కర్రీ వేస్తురా అటు వెళ్ళండి, అటు సైడ్ వెళ్ళండి. అయిపోయినాక వేరే అక్క ఒక బకెట్ పట్టుకో శేఖర్, అక్కకి ఒకటి నువ్వు పట్టుకో. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఇంద్రానగర్ కాలనీలో గత ప్రభుత్వం నుండి కూడా ఇప్పటి వరకు పరిపూర్ణంగా సీసీ రోడ్ల నిర్మాణం, అదేవిధంగా డ్రైనేజీ ప్రాబ్లం, నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ నీటి వల్ల ఇప్పటికీ సమస్యలు అదేవిధంగా ఉండడం వల్ల కాలనీ వాసులు ప్రభుత్వం, గ్రామ పంచాయతీ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మురికి కాలువల వల్ల అందులో ఆగి ఉన్న నీరు వల్ల ఎన్నో రకాల విషపూరితమైన బ్యాక్టీరియా సోకుతుందని దీనిని వెంటనే పరిష్కరించి మురికి నీరును ఎక్కడ నిల్వ ఉండకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ సందర్భంగా కాలనీ వాసులు బతుకమ్మ టీవీ ద్వారా తెలిపారు. కామారెడ్డి జిల్లా బీపేట మండల కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. అదేవిధంగా దీనివల్ల ఎంతోమంది చిన్నపిల్లలకు అనారోగ్యం కలగడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు కానీ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి తెలిపినా కూడా నామమాత్రంగా మోల్డర్లు తీయడం, అది పరిపూర్ణంగా డ్రైనేజ్ మాత్రం పూర్తి చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఇదే విధంగా కొనసాగినట్లయితే ఇది చాలా పెద్ద ఎత్తున మురికాలువ ఇంకా చాలా దరిద్రంగా తయారవుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రభుత్వ అధికారులు కానీ ఈ సమస్యను పరిష్కరించాలి. చూడండి, ఎక్కడి అక్కడనే ఉన్నాయని ప్రతి ఒక్కరు దీన్ని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఇంతవరకు స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి ఇక్కడ కాలనీవాసులు కూడా విపరీతమైన వ్యాధులకు కూడా చిన్నపిల్లలు గురవుతున్నారు. ఇప్పటికైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం దీన్ని పరిష్కరించాల్సిందిగా మన ఎంపీడీఓ గారికి కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి కానీ ఉన్నతాధికారులకు కానీ ఈ సమస్యను వారి దాకా తీసుకెళ్ళి వారితో ఈ సమస్యను పరిష్కరించాలి. అదే డ్రైనేజ్ పూర్తిగా ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడ నిల్వ ఉండకుండా డ్రైనేజ్ వాటర్ ఎక్కడికైనా బయటకు పంపించవలసిందిగా వాళ్ళు కాలనీవాసులు అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవ్వరు చెప్పినా కూడా ఎన్నిసార్లు మేము జీపీలో ఫిర్యాదులు చేసినా కూడా మాకు ఎటువంటి పరిష్కారం చూపించట్లేదని కాలనీవాసులు ఈరోజు బతుకమ్మ టీవీని ఆశ్రయించారు. అదే ఇంద్రనగర్ కాలనీలో దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది ఈ ట్యాంకు నిర్మించి. అప్పటి నుండి ఇప్పటి వరకు ట్యాంకులో నీళ్లు లేవు. ఇక్కడ సరైన బోరు కూడా లేదు. నామమాత్రంగా ఈ ట్యాంకును కట్టి విడిచిపెట్టారు. ఇది ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకున్నా రోడ్డుకు మధ్యలో ఇక్కడ ఉన్నది ట్యాంకు ఇక్కడ ఉంటుంది ఉన్నదనే విధంగానే మాత్రమే నామమాత్రంగా కనిపిస్తున్న ఈ ట్యాంకులో ఇప్పటి వరకు వాటర్ అనేది రావడం లేదు. చూడండి, దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి కనీసం ఒక బోర్ కూడా దీనికి సంబంధించి బోర్ కూడా లేదు. ఇటువంటిది ఉండడం బదులు తీసేసినా పర్వాలేదు అని చెప్పేసి ఇక్కడ కాలనీవాసులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా పేరు కోసం మాత్రమే ఈ ట్యాంకులు కట్టారా అనే విధంగా ఈ కాలనీవాసులు ప్రశ్నాయాంశంగా మారారు. అదేవిధంగా దీనికి పరిపూర్ణంగా వాటర్ అందించి ప్రజలకు అందుబాటులో ఆ వాటర్ని ఉంచే విధంగా చూడవలసిందిగా ప్రభుత్వానిదా లేకపోతే పాలకులదా అనే విషయాన్ని కాలనీవాసులు ఆలోచిస్తున్నారు. జీపీ సిబ్బంది కూడా ఈ ట్యాంకు నామమాత్రంగా ఉంది అని తెలిసి కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఇలాంటివి ఇంకెక్కడైనా ఉన్నా కూడా అవి తొలగించడమా లేకపోతే దాన్ని పునరుద్ధరించడం చేయవలసిన బాధ్యత కూడా జీపీదే ఉంటుంది. కాబట్టి దాన్ని ఎటువంటి కట్టినందుకు దానికి సంబంధించి దానిలో వాటర్ ఎల్లవేళలా వాటర్ చూడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ సిబ్బంది అని చెప్పేసి ఈరోజు కాలనీవాసుల బతుకమ్మ టీతో మొరపెట్టుకోవడంతో ఇప్పుడు ఈ సమస్య ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చాము. భద్రాచలంలో జరిగే క్రికెట్ టోర్నమెంట్కి ఎంపికైన కొడిమ్యాల జట్టుకి చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్ 12,000 విలువ గల 22 టీ-షర్టులను పంపిణీ చేశారు. స్పోర్ట్స్ క్రీడాకారులను ప్రోత్సహించి ఇంకా ముందు ఎలాంటి రంగంలోనైనా క్రీడాకారులకు అండగా ఉండి ఇలాంటి సహాయం చేయాలని క్రీడాకారులు సంతోషిస్తూ మహేష్ను అభినందించారు.
ఇంకోటి తీసుకో అంతే. గంగమ్మల్లో పేరు పెట్టి పిలుచు. క్లోజ్ తీసుకొని పని చేయండి వల్ల ఐస్ క్రీమ్ బ్రాండ్ భద్రాచలం కోయ టీం తీసుకున్నారా నుంచి మన కొడిమేల్లో మీరందరూ చూస్తున్నారు. క్రికెట్లో మరి నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ మన కొడిమేలకు సంబంధించినటువంటి ప్లేయర్లు వివిధ హోదాలో వివిధ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో భద్రాచలంకు సంబంధించినటువంటి యురేనియం ప్లాంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ ఎంప్లాయీస్ వాళ్ళు మన యొక్క కొడిమేల క్రీడాకారుల యొక్క ప్రతిభను గమనించి చూసి మరి వారు మనకి వాళ్ళ టీం తోటి సెంట్రల్ టీం తోటి క్రికెట్ ఆడడానికి 3 రోజులు మరి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాన్ని మన చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ గారికి చెప్పడం ద్వారా ఇమ్మీడియట్గా మరి క్రీడాకారులను గతంలో నుంచి నేటి వరకు నిరంతరం మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నేనున్నానంటూ వారిని ముందుకు నడిపిస్తున్న కొత్తూరి మహేష్ గారు మరి వెంటనే స్పందించి మా క్రీడాకారులందరికీ భద్రాచలం వెళ్ళే టీం అందరికీ 22 మందికి 12,000 రూపాయలతో టీషర్ట్స్ని ఢిల్లీ నుంచి మరి తెప్పించి మాకు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొడిమేలకు సంబంధించినటువంటి జూనియర్ అండ్ సీనియర్ క్రీడాకారులందరి తరఫున కొత్తూరి మహేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో నుండి నేటి వరకు మరి మహేష్ గారు మరి నిరంతరం మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇక ముందు కూడా రాబోయే దినాల్లో క్రీడాకారులందరికీ నేను ఉన్నానంటూ ముందుకు నిలబడి క్రీడాకారులను ప్రోత్సహించి మరి క్రీడాకారులందరినీ చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మరి మంచి వైపు తీసుకొచ్చే విధానంలో భాగంగా మరి మహేష్ గారు ఇక ముందు కూడా మా కొడిమేల క్రికెట్ క్రీడాకారులందరికీ ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త డాక్టర్ సుహాసిని విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ప్రత్యేక పూజలు జరిగాయి. తర్వాత రెండవ కార్యక్రమం పుణ్యాహవాచనం, వాసుదేవ పుణ్యాహవాచనం. ఓం చరణం పవిత్రం చరణం పవిత్రం విదదం పురాణేన భూతరస్తరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతా అతి పాపానాం పాప్మానామాప్రాప్తిరేమ. ఓం విష్ణోరరాటమసే దర్భే సంహాద్య. ఓం విష్ణోరరాటమసి విష్ణోర్పుష్ణమసి విష్ణో సప్తే వైష్ణవ అక్షరం పాంతో అక్షరం సమర్పయామి. దేవస్య సవితా ప్రసేవ శోనోర్భావ్యాం పృష్ఠోస్తేభ్యామాదదే. ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు మా గురు రమణ గారు, శ్రీ సదాశివ గారు మరియు మా గురు సుబ్రహ్మణ్య గారు మరియు శివాజీ రెడ్డి గారు కుటుంబానికి శ్రీ సంతాన వేణుగోపాల స్వామియే నమః. నా పేరు
బోరవెల్లి పవన్ కుమార్. నేను శ్రీ సంతాన వేణుగోపాల స్వామి అర్చకుడిని. ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం భీమ్నగర్ గద్వాలలో ప్రతి సంవత్సరము ధనుర్మాస పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. ఈ మాసంలో ధనుర్మాస వ్రతం ఎవరైతే దీక్షతో చేస్తారో వారికి తప్పక వివాహం అవుతుందని, వారు కోరుకున్న కోరికలు తీరుతాయని ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ధనుర్మాస పూజలలో చాలామంది, ముఖ్యంగా వివాహం కాని స్త్రీలు ఈ యొక్క దీక్షను తీసుకొని ఈ యొక్క గోదాదేవి కళ్యాణంతో ఈ ధనుర్మాస వ్రత దీక్ష పూర్తవుతుంది. అంతవరకు వీళ్ళు చాలా నియమనిష్టలతో ఈ యొక్క వ్రతాన్ని పాటిస్తారు. ముఖ్యంగా ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో సూర్యుడు ఉదయించక ముందే బ్రహ్మీ ముహూర్తంలోనే స్వామివారికి రోజు ఒక తమిళ పాసురం అనగా నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్వం స్వం శృతిసర సిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంతే గోదాతస్యై నమ ఇదమిదం భూజయే వాస్తు భూయః అంటూ ఆ గోదాదేవి రోజు ఒక తమిళ పాసురంతో స్వామివారికి పూజ చేసి ప్రతిరోజు పొంగలి నివేదన చేసి ఆ పొంగలిని మరి భక్తులకు తమ యొక్క స్త్రీలందరూ కలిసి స్వామికి పూజ చేసి ప్రసాదంగా స్వీకరించేవారు. కనుక 30వ రోజు గోదాదేవి కళ్యాణం చేసుకొని మన దేవాలయంలో కూడా రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం వైభవంగా చేస్తాము. దీంతో ఈ ధనుర్మాస దీక్ష ముగుస్తుంది. కనుక ఈ గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న వారికి తప్పక వివాహం అవుతుంది. వాళ్ళకి ఏమైనా తీరిన కోరికలు ఉంటే తప్పక తీరుతాయి. అదేవిధంగా ఇంకా ఏవైనా కోరికలు ఉన్నా కూడా ఈ యొక్క వ్రత దీక్ష తీసుకొని ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో వారికి తప్పక స్వామివారికి అనుగ్రహం లభిస్తుందని మనకు భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఇది ముఖ్యంగా శ్రీ వైష్ణవ దేవాలయంలో చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఓం నమో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఏ నమః. స్వామి దేవస్థానంలో కూడా ఈ ధనుర్మాసంలో మరి సూర్యుడు ఉదయించక ముందే స్వామివారి కోవెలకు అర్చకుడు వచ్చేసి స్వామివారికి ఈ పొంగలి నైవేద్యాన్ని పెట్టి రోజు ఒక పాసురం స్వామివారికి తమిళ పాసురం చదివి మరి ఈ యొక్క పొంగలి నివేదన చేసి భక్తులకు ఆ ప్రసాదాన్ని, ఆ పొంగలి ప్రసాదంగా మరి ప్రసాద వితరణ చేస్తారు. ఇదే మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. అక్కడితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మరి ఇటువంటి పవిత్రమైన ఈ మాసాన్ని ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో చాలా నియమనిష్టలతో చేసి చివరిగా ఈరోజు గోదాదేవి మరి రంగనాథ స్వామిని పూజించడం వల్ల ఆ రంగనాథ స్వామి ప్రత్యక్షమై నువ్వు శ్రీరంగం రా, నేను వివాహం చేసుకుంటా అని చెప్పాడు. ఇలా గోదాదేవి 30 రోజులు చేసిన తర్వాత 29వ రోజు 27వ రోజు కూడార వెళ్ళి చేస్తారు. 108 గంగాలలో క్షీరాన్నం నైవేద్యం పెట్టి స్వామి నీకు ఎంత పూజ చేసినా నాకు ప్రత్యక్షం అవుతలేవు అని చెప్పి బాధపడితే 27వ రోజు గంగాలతో పూజ కూడార వెళ్ళి చేసి ఈ 108 గంగాలలో ఈ క్షీరాన్నం నైవేద్యం పెట్టడం వల్ల 30వ రోజు ఆ రంగనాథ స్వామి ప్రత్యక్షమై నువ్వు శ్రీరంగం రాని వివాహం చేసుకుంటా అని చెప్పాడు. ఆ రోజు అలా చెప్పినందుకు ఆమె 30వ రోజు ఆమె శ్రీరంగం వెళ్తుంది తన తండ్రితోటి విష్ణు చిత్తునితోటి. అలా గోదాదేవి విష్ణు చిత్తుతో వెళ్ళి శ్రీరంగం వెళ్ళి గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి కళ్యాణము నిజంగా. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na